అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ అక్కడి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక తాజాగా ఆ నివేదికలోని అంశాలు భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ను రాను కూడా ఆర్ఎస్ఎస్ అండ్ వీరెన్నింటినీ కూడా అమెరికాలో నిషేధించాలి అని చెప్పి అక్కడి ప్రభుత్వానికి అమెరికా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక సంచలనంగా మారింది. వాస్తవానికి ఏకంగా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది కదా, వీళ్ళను కూడా నిషేధించాలి అని చెప్పి ఒక నివేదిక ఇవ్వడం మీద మీడియాలో కూడా కథనాలు అయితే రాసుకుంటూ వచ్చారు. ఏమంట మత స్వేచ్ఛ పరంగా భారత్ను ప్రత్యేక ఆందోళన కలిగిన దేశంగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి సూచించినటువంటి అక్కడి కమిషన్ భారత్కు అందించే వాణిజ్య భద్రతాపరమైన సహకారాన్ని ఆ దేశంలోని మత స్వేచ్ఛ పరిస్థితులకు ముడిపెట్టాలని కూడా అమెరికా కమిషన్ అక్కడి ప్రభుత్వానికి సూచించిందట. ఈ కారణంతో అమెరికా చట్టాల కింద జరిగే ఆయుధాల అమ్మకాలను కూడా నిలిపివేసే అంశాన్ని పరిశీలించాలని సిఫారసు చేసిందట. భారతదేశంలో మత స్వేచ్ఛ గత ఏడాది తీవ్రంగా క్షీణించిందని, పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని ఆ నివేదికలో పొందుపరిచారట. ఈ కమిషన్ అలా భారత్ గురించి వరుసగా సిఫారసు చేస్తూ ఉండడాన్ని బేసిక్గా మనం గమనించాలి. ఎందుకు వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నారు? ఈ నివేదిక అనేది అమెరికా ప్రభుత్వ నిధులతోనే నడుస్తుంది. ఒక అమెరికా కమిషనే, అక్కడ ప్రభుత్వ నిధులతోనే ఆ కమిషన్ నడుస్తుంది. అదేమి విధి విధానాలను ఆర్డర్స్ను ఇవ్వలేదు, కానీ అమెరికా ప్రభుత్వానికి ఇలా సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి అక్కడి ప్రభుత్వం ఆ కమిషన్ని నియమించింది. అంటే పూర్తిగా అమెరికా నిధులతోనే ఖర్చు రన్ అవుతుంది. బట్ అది ఒక స్వతంత్ర సంస్థ. అది మత స్వేచ్ఛకు సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నా భారత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు అని న్యూయార్క్లో అమెరికా జాతీయుడిపై 2023లో హత్యాయత్నానికి సంబంధించి మాజీ అధికారి వికాస్ యాదవ్ ఆయనపైన కూడా ఆంక్షలు విధించాలని, వాళ్ళ కార్యకలాపాలు కూడా ఇక్కడ నిషేధించాలి అని చెప్పి ఆ కమిషన్ అమెరికా ప్రభుత్వానికి సూచించింది. పాలక బీజేపీకి ఆర్ఎస్ఎస్కు మధ్య పరస్పర అంతర్గత సంబంధం ఉందని, ఆ కారణంగానే మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని పౌరసత్వం, మత మార్పిడి, గోవధ చట్టాలు వంటి పలు వివక్షాపూరిత చర్యలు తీసుకోవడానికి, వాటిని అమలు చేయడానికి వీలు కుదిరింది అని ఆ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఆర్ఎస్ఎస్ను హిందూ జాతీయవాద గ్రూపుగా అభివర్ణించింది. ముస్లింలు, క్రైస్తవులు, యూదులు, బౌద్ధులు, పార్సీలు, ఇతర మైనారిటీలను బహిష్కరిస్తూ ఈ సంస్థ కార్యకలాపాలు చేస్తూ ఉంది అని, వాళ్ళ ప్రాథమిక లక్ష్యమే వీళ్ళ మీద ద్వేషాన్ని నింపడం అని చెప్పి ఆ కమిషన్ పేర్కొందట. ఆర్ఎస్ఎస్ అనేది నేరుగా రాజకీయ అభ్యర్థులను బరిలోకి దింపకపోయినా ప్రధాని మోడీతో సహా పలువురు ఆర్ఎస్ఎస్ ప్రచారకులేనని, ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేది వాళ్ళేనని చెప్పి ఆ నివేదిక పేర్కొందట. వక్ఫ్ బోర్డుల్లో కూడా ముస్లిమేతరులను నియమించడాన్ని ప్రస్తావించిన ఆ నివేదిక భారతీయ పౌరులైనప్పటికీ వందల సంఖ్యలో బెంగాలీ మాట్లాడే ముస్లింలను అస్సాం నుండి బంగ్లాదేశ్కు బహిష్కరించడాన్ని కూడా ఈ కమిషన్ తన నివేదికలో ప్రస్తావించిందట. ఇవన్నీ మత స్వేచ్ఛకు ముప్పు కలిగించే అంశాలనే ఆర్ఎస్ఎస్ అనేది దేశ ఐక్యతకు తీవ్రమైన ముప్పుగా పరిణమించింది అని, భారతదేశ ఐక్యతకు తీవ్రమైన ముప్పుగా పరిణమించిందని చెప్పి ఆ కమిటీ తన నివేదికలో పేర్కొంటే దాదాపు
చాలా పత్రికలు ఈ నివేదికను క్యారీ చేసుకుంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ కూడా తన ట్విట్టర్ పోస్ట్లో ఈ నివేదికను పోస్ట్ చేసింది. నివేదికలోని అంశాలను